వీ డోంట్ వాంట్ ట్రబుల్. గ్రామంలో ఎట్లుందంటే ఎనీ టైం మేము మాత్రం సైలెంట్గా ఉంటారు, కూడా కొట్టేలాగుంటారు, హింసించేలాగుంటారు, తరిమేలాగుంటారు, తన్నేలాగుంటారు. కనుక నీ స్నేహితులుగా మీ అభిమానులుగా చెప్తున్నాను, దయచేసి ఊరు వదిలిపోవడం. మేమేమనము, జస్ట్ లీవ్ ద విలేజ్ బై మార్నింగ్, లేకపోతే యూఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ డిఫికల్ట్ టఫ్ టైం. ఈ గ్రామంలో కూడా ఉండలేదు, పంచాయతీ పెట్టి వెలివేస్తారు నిన్ను, అది బాగుండదు అని చెప్పి నాకు రాత్రిపూట సలహా ఇచ్చారు. డ్రామా ఆఫ్ చేసుకోండి అన్నారు. ఆల్ రైట్ అని చెప్పాను. ఇంక యాక్టర్ లేకపోతే ఇంక డ్రామా ఎక్కడ. సో ఇచ్చిన అడ్వాన్స్ అంతా అవుట్. ఓకే. సో ఆ రాత్రి నేను నా భార్య ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత తెల్లవారుజామున లేచి ఎందుకైనా మంచిదని బెంగళూరుకి వచ్చినాం. బెంగళూరుకి వస్తే నేను ఇండియన్ బాప్టిస్ట్ సొసైటీలో చర్చ్ ప్లాంటర్గా ఉండేవాడిని. అక్కడ మా డైరెక్టర్ గారు చెప్పాను, సార్ ఇలా ఉంది పరిస్థితి సీరియస్గా ఉంది, మేము ఆ గ్రామంలో ఉండలేము, మమ్మల్ని వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను. మా డైరెక్టర్ గారు అన్నారు, నన్ను డోంట్ టేక్ దట్ స్టెప్. వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ గ్రామంలో జరిగింది ఎట్లా కట్టు న్యూస్ అక్కడికి వస్తుంది, వీడు అక్కడి నుంచి తన్నించుకున్నాడని పేరు వస్తుంది, అక్కడ కూడా నేను జరుగుతాను. కనుక ఇక్కడే ఉండండి, ఆ ఊళ్ళోనే ఉండండి. మీరు నిద్ర లేచిన వెంటనే ఏదో ఒక గ్రామానికి వెళ్ళండి, సాయంకాలం రండి, అన్నం తినండి, పడుకోండి, మరి పొద్దున్న లేచి పోతా ఉండండి, ఎవరికి ముఖం చూపించొద్దు. మీరు ఎక్కడైనా సేవ చేయాలనుకుంటే ఆయా గ్రామాలకు వెళ్ళి చేయండి, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా తర్వాత ఇంక విధి లేక నేను నా భార్య నిద్ర లేచిన వెంటనే, మాకు సైకిల్ ఉన్నది, సైకిల్లో దూరం 5-6 కిలోమీటర్ దూరంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళేవాళ్ళం. ఇట్లా ప్రతిరోజు వారం రోజుల్లో 6 లేదా 10 గ్రామాలకి తిరుగుతూ తెలిసిన వారికి, పబ్లిక్ మీటింగ్లు కాదు, నో పబ్లిక్ మీటింగ్, నో స్ట్రీట్ మీటింగ్, నో మైక్, నో ఆంప్లిఫైయర్, నో ట్రాక్, నథింగ్. ఓకే. తెలిసిన వారికి ఆల్రెడీ బంధువులు అయ్యారు, అందరికీ ఒక 12 మంది క్రైస్తవులు అయ్యారు పక్క ఊర్లో, వారి బంధువుల దగ్గరికి, వాళ్ళ రక్త దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మాట్లాడి వారికి ఇండివిజువల్గా పర్సనల్ ఇవాంజలిజంతో ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి, ఎవరికైతే అందుబాటులో ఉంటారో అవైలబుల్ ఉంటారో వారికి. కొన్నిసార్లు మేము తోటల్లోకి వెళ్ళాము, నారు పుణుస్తారు కదా, అక్కడికి వెళ్ళాము. ఓకే. వెళ్ళి వారితో కలిసి మాట్లాడుకుంటూ లంచ్ టైంలో వాళ్ళు ముద్దలు తింటారు, మాకు ముద్దలు ఇస్తే మేము ముద్దలు తింటాం, వాళ్ళ ప్రశ్నలకు మేము జవాబులు ఇస్తే మా ప్రశ్నలకు వాళ్ళు జవాబులు ఇస్తే, ఇలాగా సుమారు మేము 9 నెలలు ఆ గ్రామంలో నివాసం ఉన్నామే కానీ ఎవరికీ కనిపించకుండా మేనేజ్ చేసినాం. అయితే ఒక అద్భుతం చెప్తున్నాం మీకు, ఏమంటే ఆ గ్రామాన్ని గురించి ఒక్కరోజు కూడా విడవకుండా మేము ప్రార్థించాం. నేను నా భార్య ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ఆ గ్రామమును గురించి ప్రార్థించు. దేవా, ఈ గ్రామంలో మాకు ఎవరు మతాంతరమైన వాళ్ళు వద్దు, ఈ గ్రామంలో దేవుని వాక్యమును చెప్పి ప్రజలను తీసుకురాగలిగే నాయకుడు కావాలి ప్రభు అని ప్రార్థించాం. దట్స్ అవర్ ప్రేయర్. 9 months రైట్. ఇలా ఉండగా ఆఫ్టర్ 9 months నాకు ఒక రోజు సాయంత్రం పూట ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ భావంలోనే ఉన్నారా, ఆలోచనలోనే ఉన్నారా, మర్చిపోయినారా ఇన్సిడెంట్ అని మేము టెస్ట్ చేయాలనుకొని సాయంత్రం 5 గంటలప్పుడు నేను మెయిన్ రోడ్లో నుంచి, వీధిలో నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాను. ఎవరు ఏమి వెనకాల మాట్లాడలే, మమ్మల్ని గురించి సైలెంట్గానే ఉన్నారు. సరే టీ తాగుదామని వెళ్ళాను. టీ తాగుతా ఉన్నా. టీ తాగేటప్పుడు ఒక ఆయన పెద్ద తాగుబోతు, నేను చాలాసార్లు చూశాను ఆయన్ని ఆ గ్రామంలో. ఆయన మేస్త్రి, కాంట్రాక్టర్. ఆయన దగ్గరకు వచ్చి, నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం అన్నాను. సార్ మీరు చర్చి ఫాదర్ అంటే అవునా అని అడిగాడు. అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో పాస్టర్ అంటే తెలియదు వాళ్ళకి, ఫాదర్ అంటేనే తెలుసు. అవును అన్నాను. వెంటనే నువ్వు దొంగ చర్చి ఫాదర్ అన్నాడు. నాకు భయం వేసింది, ఎందుకంటే వీడు రేక్కొని గలాడు చేద్దాం అనుకున్నాడా ఏమో, నాకు భయం అన్నమాట. ఏంటయ్యా అట్లా అంటున్నావు? ఆయన పేరు వస్కదిరప్ప, కొత్త కదిరప్ప అంటారు, వస్కదిరప్ప. ఫుల్గా తాగుంటాడు. ఏంటి అట్లా అంటావు? నేనేం తప్పు చేయలేదు కదంటే, తప్పు కాదు, మా అత్తగారు ఉంది, ఆ ఊరి పేరు మర్చిపోయాను, అక్కడ ఒక ఫాదర్ ఉన్నాడు, చర్చి ఫాదర్, చర్చి ఉంది,
ఆ ఊర్లో ఎవరికైనా రోగం వచ్చినా బాగా లేకున్నా ఆయన ఇంటికి వెళ్తాడు, వాళ్ళకి జపం చేస్తాడు, వాళ్ళకి సాయం చేస్తాడు, వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఇక్కడ నువ్వు 9 నెలలుగా ఉండవు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఓ ఇదే స్టోరీ. అప్పుడు నేను అన్నాను, మీకు తెలుసు కదా ఈ గ్రామంలో జరిగి ఉండేది. నేను చూస్తేనే ఏదో ఒక ఏమంటారు పులిని సింహలాగా చూసి అసహించుకుంటున్నారు. నేను ఎక్కడ వీధులు తిరిగేది కష్టంగా ఉంది కదా అంటే, ఎందుకు భయపడతావు, నేనున్నాను రా అన్నాడు. ఇదేంటి బాగుందే స్టోరీ, ఏంటి విషయం అంటే, ఈ ఊళ్ళో ఒక ఆమెకు బాగలేదు ఆరోగ్యము, రా నేను తోడుకొని పోతాను, ఆమె కోసం నువ్వు జపం చేయాలన్నాడు. సరే వస్తానన్నాను, కానీ వస్తానంటే వదలలా, చేపట్టుకున్నాను టైట్గా. కదా పదం. సరే ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిక్క ముని అమ్మ పేరు. సాయంకాలం 6 గంటల టైంలో అక్కడికి వెళితే చూడు ఈమెకు బాగలేదు, చూడు ఏమ్మా నీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పింది. నాకు భయం వేసింది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కదా ప్రార్థన చేస్తే బాగోవాల, లేకపోతే వీని దృష్టిలో నేను దొంగ పాస్టర్ అయిపోతాను. నేను వాడి దృష్టి అయితే పర్వాలా, వాడికి ప్రచారం చేస్తూ ఇట్లా ఒక పాస్టర్ వచ్చినాడు, ఒక ఫాదరు జపం చేస్తే బాగాలేదు, వాడు దొంగ పాస్టర్ అని వాడే ప్రచారం చేస్తున్నాడు. ఇది పెద్ద భయము. నేను అప్పటికీ చాలా మందికి ప్రార్థించాను, కానీ అనారోగ్యం ఉన్న వాళ్ళకి అప్పటి వరకు నేను ఎవరికి ప్రార్థన చేయలేదు. ఓకే, నాకు అలాగా ప్రార్థన చేసినప్పుడు బాగైన ఆ అనుభవం కూడా లేదు నాకు. ఓకే, నాకు చాలా భయం వేసింది. అయితే నాకు యేసయ్య మీద నమ్మకం ఉంది. యేసయ్య ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది, భయం ఉంది, నమ్మకం ఉంది. అలా వింటున్నారా? ప్రతి ఒక్కరికి మీకుండే అనుభవమే ఇది, నేను కొత్తగా చెప్పడం లేదు. సరే ఆల్ రైట్, నేను ఆయన చేయి తప్పించుకునేది కాదు, చేయి విడిపించుకునేది కాదు, పారిపోయేది కాదు. ఓకే, సో అమ్మ దగ్గరికి రాన్న వచ్చింది, తల మీద చేయి పెట్టాను, ఏమని ప్రార్థించాను. నాకు ఇంకా బాగా గుర్తుంది ఆ మాటలు. ఏమంటే, ప్రభువా ఈవిడకు ఆరోగ్యం బాగైతే, అనారోగ్యం బాగైతే ఈ గ్రామంలో సంఘం ఏర్పడుతుందని నాకు నమ్మకం ఉంది. హల్లెలూయా. అలాంటి మాటలే చెప్పి దేవుని వేడుకున్నాను. కనుక ప్రభువా నీ నామ మహిమార్థము ఈమె స్వస్థురాలు కావాలని ప్రార్థించాము. మాకు బెంగళూరులో మీటింగ్ ఉన్నది, సమ్ సెమినార్. నేను నా భార్య వచ్చేసాను బెంగళూరుకి. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత బెంగళూరు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో చాలా మంది మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆవిడకి ఆరోగ్యం బాగైందంట. హల్లెలూయా. ప్రియ భక్తులారా, దేవుని కోసం ఫలించడం అంటే మాటలతో కాదు అండి, దేంతో కాదు, మాట దేంతో అండి ఫలించేది? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ మాటలు లూకా సువార్త 6వ అధ్యాయం చేయండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యులను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక కథ ఉంది. మీకు తెలిసి ఉంటుంది ఈ కథ, బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ. ఏమంటే, ఆ దినముల యందు 6వ అధ్యాయం 12వ వచనం, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. యేసయ్య ఏం చేశారంట? మనం ఏమంటాం దాన్ని? దీన్ని ఆల్ నైట్ ప్రేయర్. ఒక్కడే ఆల్ నైట్ ప్రేయర్ కొండెక్కి దేవునితో గడిపాడు. ఆల్ నైట్ అంటిల్ మార్నింగ్. రాత్రి అంతా ఏంటండి, తెల్లవారే వరకు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచారు. ఇక్కడ ఒక విషయం ఏమంటే, రాత్రంతా ఆల్ నైట్, మేబీ 8 hours 10 hours మనకు తెలియదు అనా. ఒక 8 o'clock కొండ మీదకి పోయింటే మార్నింగ్ 6 వరకు ఉన్నాడు అక్కడ. 8 hours లేక 10 hours. అంత ఇన్ఫర్మేషన్ ఉందా యేసయ్య దగ్గర? దేవునికి చెప్పుకుని దానికి
చెప్పండి సార్. మనం అన్నైట్ ప్రేయర్ పెడితే మనకు 50 మంది ఉంటే 50 మందికి 50 సబ్జెక్టులు ఇస్తాం కదా. ఒక్కడే ప్రార్థన చేయాలంటే రాత్రంతా యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 lakh ప్రేయర్ రిక్వెస్ట్. అవును, నీకు 1 లక్ష ప్రార్థన మనలు ఉంటే కానీ రాత్రంతా దేవుడికి చెప్పలేవు. మరి యేసయ్యకి అన్ని ఉన్నాయి ఆ ప్రార్థన మనవులు? చెప్పండి సార్, ఉన్నాయా? నేను అది అలాగే పట్టుకోండి. నేను ఇంకొక విషయం చెప్పనే ఉన్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే దేవుడు ఎలా మనం ఏర్పాటు చేసుకుంటాడనే విషయం చెప్పాను. నేను మన యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్ళాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం తీసారా? 17వ అధ్యాయం 6వ వచనం. ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది, సమస్య విషయం ఉంది. అంటే యేసు ప్రభువు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు ఈ 17వ అధ్యాయంలో. ఓకే, మాట్లాడుతూ 6వ వచనం చెప్తుందంటే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులను నీ నామమున ప్రత్యక్షపరచితిని. నీ నామమును ప్రత్యక్షపరచు. దేవా, నీవు లోకము నుండి ఎవరినైతే నాకు అనుగ్రహించావో మీకు అప్పుడే తెలుసు కదా. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? ఈడుస్తాడని, తర్వాత కుమారుడు ఏమిస్తాడు? నమ్మకం ఇస్తాడని, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిస్తాడు. తెలుసు కదా, ఆల్రెడీ మర్చిపోలేదు ఆ మాటలో. ఇక్కడ ఏమంటున్నట్టు, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు అంటే ఎవరెవరినైతే నా వైపు ఈడ్చినావో వారికి నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. నీ నామాన్ని గురించి నేను వారికి బాగా బోధించాను. ఓకే, నవ్వు వారు నీ వారయ్యింది. హల్లెలూయా అంటున్నారు ఇక్కడ. ఎవరంటే వారు నా భక్తులు కాకముందు, నా శిష్యులు, నా విశ్వాసులు కాకముందు వారు ఎవరయ్యింది? వారు నీ వారయ్యింది. నీ వారయ్యింది. ఆ తర్వాత నీవు వారిని నాకు అనుగ్రహించితివి. అవునా? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. రైట్, మనం మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? మనం ఇప్పుడు మళ్ళీ మనం లూకా సువార్తకు వెళదాం. నేను ఒక ప్రశ్న ఏమంటే, యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు కదా, ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఐ థింక్ నేను అనుకుంటాను, నా దృష్టిలో నా ఇమాజినేషన్ ఏమంటే, తండ్రి కుమారుడు ఎవరెవరిని శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలని డిస్కషన్ చేసి ఉంటారు. ఏం చేస్తుంటారయ్యా? దేవుడు కదా, యేసయ్యకి చాలా మంది ఉన్నారు ఫాలోవర్స్. వారిలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ యేసయ్య యూదా ఇస్కరియోతు గురించి డిస్కస్ చేసి ఉండొచ్చు. ఏమని? వాడు వాడు క్రిమినల్, లేకపోతే వాడు రెవల్యూషనిస్ట్, అవునా? లేకపోతే వాడు ఏం చేస్తాడు? లాస్ట్ బిట్రే చేయొచ్చు. వాడు బిట్రే చేయకపోతే నేను సిలువ ఎక్కలేవు. So there must have been a good discussion between Father and the Son before he chose the disciples. Adannama. So morning last time 12 మందిని యేసు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎందుకు నేను ఈ స్టోరీ చెప్తున్నా అంటే, వితౌట్ ప్రేయర్ స్పెసిఫిక్లీ యూ నీడ్ టు ప్రే. దేవా, ఈ ప్రాంతానికి వెళ్తున్నా, ఈ గ్రామానికి వెళ్తున్నా, ఇట్లా వ్యక్తి వీళ్ళ దగ్గర వెళ్తున్నాను, నేను చెప్పే మాటలు అతని హృదయంలో తాకాలి అని ప్రార్థించాలి. వింటున్నారా? చాలా మంది ప్రార్థన చేసి, దేవా రోగులను కాపాడు, ఆసుపత్రిని కాపాడు, వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు. ఎవడవు నీవు అడగటానికి, రికమెండ్ చేయడానికి? కాపాడు నాకు తెలీదా? సో దేవా, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావో, ఎవరిని బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నావో వారిని నాకు చూపించు. టేక్ మీ టు దట్ ప్లేస్, టేక్ మీ టు దట్ పర్సన్ అని ప్రార్థించాలి. నేను ఐ వాంట్ టు క్లోజ్ బికాజ్ చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ హియర్. సో వితౌట్ ప్రేయర్, వితౌట్ ప్లాన్ జ్ఞాపకం పెట్టుకోవాలా. వితౌట్ ప్రేయర్, వితౌట్ ప్లాన్ ఫర్ సోల్ విన్నింగ్ యూ కెనాట్ బేర్ ఫ్రూట్. యేసయ్యకు ప్లానింగ్ ఉండేది. ఆయన 70 మందిని ఏర్పాటు చేసుకొని ఆయన ఏ గ్రామాలకు వెళ్ళాలో వారికి ఇద్దరిద్దరిగా ముందుగా పంపించాడు. ఈ హ్యాడ్ ఎ ప్లాన్. ఏ గ్రామాలకు వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళని విజిట్ చేయాలనేది ఆయన బాగా ముందుగానే తెలుసు. మీకు తెలుసు కదా ఈ కథ 19వ అధ్యాయంలో
యేసయ్య ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడ వెళ్తాడు? ఎరికో పట్టణానికి వెళ్తాడు. ఎస్, ఆయన వెళ్ళకముందే ఇద్దరిని పంపించుంటారు, ముందుగానే ప్రిపేర్ చేయమని, ప్రచారం చేయమని, పబ్లిసిటీ చేయమని. ఆయన వెళ్ళాడు. వందల మంది, వేల మంది వెయిటింగ్. అక్కడ స్థలం లేక ఒకటి చెట్టు ఎక్కినాడు చూద్దామని. యేసయ్య వాడిని పిలిచాడు రమ్మని కిందికి. ఎందుకంటే యేసయ్యకు జక్కయ్యని తన శిష్యుడిగా, భక్తుడిగా చేసుకోవాలని ముందుగా ప్రిపేర్ అన్నది. హల్లెలూయా. యేసయ్య మనం ఏర్పాటు చేసుకుని దేనికంటే మనము ప్రార్థించాలని. రెండవది ఏమంట? ఫలించాలని. ప్రార్థించాలి, ఫలించాలి. మనం ఫలించినట్లయితే మనం వేస్ట్ అనమాట. దేవుని వాక్యం చెప్తుంటే ఏమని చెప్తుంది దేవుని వాక్యం అండి? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఓకే, మీరు ఫలించకపోతే మీరేమైపోతారు? పనికిరాని వారు అయిపోతారు. 15 అధ్యాయం బాగా చదివినట్లయితే అదే విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ భక్తులారా, నా మాట ముగిస్తున్నాను. సేవకులారా, మీరు వయసు ఏదైనా కావచ్చు, అర్హత ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు, ప్రే సిన్సియర్లీ. హ్యావ్ అ గోల్. ఒక గురి పెట్టుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. ప్రతిరోజు ప్రార్థించండి, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేను ఏ గ్రామాల కోసము ఉపవాసం ఉండి ప్రార్థించి లిస్టు వేసుకున్నానో అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. నేను లాస్ట్లో మా బంధువులు ఉన్నారు ఒక గొల్లపల్లి, ఆంధ్రాలో గొల్లపల్లి అనే గ్రామంలో. వారు అన్యులు, మా తండ్రి గారి బంధువులు. వారు పరిచయమైనప్పటి నుండి నేను వారికి అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. నేను, నా భార్య వారిని గురించి ప్రార్థిస్తుండేవాడిని, ఆ కుటుంబాన్ని గురించి. ఇక్కడ కాస్త వెంకటేశ్వరుడు, ఆయన బాగా తెలుసు. ఇక్కడ ఆయన కూడా మా జతలో చాలాసార్లు గొల్లపల్లి గ్రామానికి వచ్చాడు. ఓకే, సో మాకు సమయం ఉన్నప్పుడు, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మా తండ్రి గారి ఊరికి సమయం ఉన్నప్పుడు ఆ గ్రామం విజిట్ చేసేవాడిని. ఆ గ్రామంలో వారు మంచిగా భోజనం పెట్టేవారు, చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు, చాలా బాగా మర్యాదిస్తారు, బాగా రిసీవ్ చేసుకునేవారు. మేము వాక్యం చెప్తుంటే చక్కగా వినేవారు. ಅన్నీ ಬಾಗುಂದು ಗಾನಿ ಅಂದ್ರೆ ಅವನು ನನ್ನ ಬಳಿಗೆ ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ಈ ಸಂಜೆ 5:30ಗೆ ನಮ್ಮ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲಿ ನಡೀತದೆ. ದಯಮಾಡಿ ಒಂದು 5 ನಿಮಿಷ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಸಾಯಂಕಾಲ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಫೆಸ್ಟಿವಲ್ ಅಂತ ಇದೇ ಸ್ಥಳದಲ್ಲಿ 5:30ಗೆ ಅವೆಲ್ಲರೂ ಕೂಡ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ಎರಡನೇದಾಗಿ ಭಾಗವಹಿಸಬೇಕು. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೆಂಗೆ ಹೇಳಿದ್ರು, ಒಬ್ಬನು ನನ್ನ ತಂದೆ ಎಳೆದುಕೊಳ್ಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವನು ನನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ಅದೇ ರೀತಿ ಏನ್ ಮಾಡಬೇಕು, ಸಾಯಂಕಾಲ ನೀವು ವಿಶ್ವಾಸಿಗನ್ನ ಏನ್ ಮಾಡಬೇಕು, ಈ ಕೂಟಕ್ಕೆ ಎಳಿಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನು ಶಬ್ದನೇ ಇಲ್ಲ, ನಾನು ಹೇಳೋದು ಯಾರಿಗೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಕಾಣುತ್ತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಾಯಂಕಾಲ 5:30ಗೆ ಇಲ್ಲಿ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಫೆಸ್ಟಿವಲ್ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ 5:30ಗೆ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಇವಾಗ ಬಂದಿದ್ದವರಿಗೆ ಸಾಯಂಕಾಲ ಒಂದು ಬಹುಮಾನ ಕೂಡ ಪಾಸ್ಟರ್ ಪ್ರವೀಣ್ ಅವರು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಬರೋರಿಗೆ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಸಾಯಂಕಾಲ ಬಂದು ಭಾಗವಹಿಸೋರಿಗೆ ಮಾತ್ರ ಅದು ನೀಡಲಾಗುತ್ತದೆ. ಮತ್ತೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಕೊನೆಯ ಭಾಗದಲ್ಲಿ ಬಂದಿದ್ವಿ, ಅಂತ್ಯ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ವಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಎದ್ದುಕೊಂಡು ಒಂದು 5 ನಿಮಿಷ ಈ ಕೂಟಕ್ಕೋಸ್ಕರ ಈ ಸಮಯ ಸಾಯಂಕಾಲ ನಡೆಯುವಂತ ಈ ಒಂದು ಕೂಟಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಎಲ್ಲ எழுந்திருப்போமா, எல்லா எழுந்திருந்து சாயங்காலம் நடக்கிற இந்த பெங்களூர் பிளஸிங் ஃபெஸ்டிவல் ஆண்டவர் ஆசீர்வதிக்க வேண்டும். வருகிற தேவ ஊழியர்கள் எர்னெஸ்ட் தத்தப்படி அவர்களை தேவன் வல்லமையாக எடுத்து பயன்படுத்தும். ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಸಾಯಂಕಾಲ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಯಬೇಕು. ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಎಲ್ಲ ತಡೆಗಳು, ಅಡಚಣೆಗಳು, ಯಾವುದೇ ವಾತಾವರಣಗಳು, ಯಾವುದೇ ಅಡ್ಡಿಯಾಗಿರಬಾರ್ದು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ಈ ಕಾಲದಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ವಾರ್ಥಿಕ ಸೇವೆ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಎಲ್ಲ ಕಡೆ. ಅವರವರು ಯಾರು ಕುರಿತ ಪಟ್ಟಣ ಕುರಿತು ಐನವರು ಹೇಳಿದ್ರು, ಯಾರು ಕೂಡ ದೇಶವನ್ನು ಕುರಿತು, ಪಟ್ಟಣವನ್ನು ಕುರಿತು, ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು ಯಾರು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥಿಸೋದಕ್ಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಅವರವರಿಗೆ ಏನಾಗಿದೆ, ನಮ್ಮ ಸೇವೆ ನಾವು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಆ ಒಂದು ಭಾರ ಇಲ್ಲದೆ, ಒಂದು ವಿಷಯ ಇಲ್ಲದೆ, ದರ್ಶನ ಇಲ್ಲದೆ, ಆ ತರ ಒಂದು ಒಗ್ಗಟ್ಟಿನ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲದೆ ನಾನು ನನ್ನ ಸೇವೆ ಅಂತ ಎಲ್ಲ ಏನಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಆ ತರ ನಡೀತಾ ಇದೆ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ. ಆದ್ರೆ
ಉಜ್ಜೀವನ ಬರ್ಬೇಕಾದ್ರೆ ನೋಡಿ, ಮೊನ್ನೆ ವಾಟ್ಸಾಪ್ ಅಲ್ಲಿ ಒಂದು ಪಾಸ್ಟರ್ಗೆ ಒಂದು ಹಸುವಿನ ಒಂದು ಶಾನೆಯನ್ನ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ತಿನ್ಸಿ ಅವ್ರನ್ನ ಮತಾಂತರ ಮಾಡಿದ್ದಾರೆ. ಒಂದು ಪಾಸ್ಟರ್ನ ಹೊಡೆದು ಚಿತ್ರಹಿಂಸೆ ಕೊಟ್ಟು ಗಾಯಪಡಿಸಿದ್ದಾರೆ. ನಾವ್ ಇದಕ್ಕೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ನಾವು ಒಂದು ಭಾರವಾದ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. ಇದೆಲ್ಲ ಆಗ್ಬಾರ್ದಂದ್ರೆ ಒಂದು ಒಗ್ಗಟ್ಟಿನ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕು, ಒಂದು ಭಾರದಿಂದ ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕು. ಕ್ರಿಸ್ಮಸ್ ಹತ್ರ ಬೊಮ್ಮನಹಳ್ಳಿ ಹತ್ರ ಚರ್ಚೆಯಲ್ಲಿ ಬಂದು ಯಾರೋ ಒಬ್ಬ ಹಿಂದಿಯಲ್ಲಿ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಅದು ಯಾರೋ ಲೋಕಲ್ ಅಲ್ಲಿ ಮಾಡಿದ್ರೇನು ಪರವಾಗಿಲ್ಲ, ಊರ್ ಬಿಟ್ಟು ಊರ್ ಬಂದು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ನಮ್ಮ ಊರಲ್ಲಿ ಬಂದು ಸಭೆನ ಹೊಡೆದು ಹಿಂದಿಯಲ್ಲಿ ಅವನು ಗಲಾಟೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನಮ್ಮವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿಕೊಂಡು ವಾಟ್ಸಾಪ್ ಅಲ್ಲಿ ಸುಮ್ಗೆ ಟೈಮ್ ಪಾಸ್ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಭಾರತದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಟಕ್ಕೋಸ್ಕರ ಈ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ತಂದೆಯಾದ ದೇವರೇ, ಎಲ್ಲ ಬಾಯಿಟ್ಟು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ರಿ. ஹல்லேலூயா. பாருங்க சத்தமே வர மாட்டேங்குது. எங்கது பாசங்களுக்கு பிரச்சனை வராது இருக்கும். ஹல்லேலூயா, ஹல்லேலூயா. ಓ ಆಂಡವರೇ ದೇವರೇ ಸ್ವಾಮಿ, ಸಾಯಂಕಾಲ ನಡುವೆ ಕೂಟಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ, ಈ ವಟಾರದಲ್ಲಿ, ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ಸೇವೆಗೆ ವಿರೋಧವಾಗಿ ಸ್ವಾಮಿ ಅನೇಕರು ಫೇಕ್ ಮಿನಿಸ್ಟರ್ ಮಾಡಕ್ಕೆ ಶುರು ಹಚ್ಕೋಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಮ ಪಟ್ಟಣದಲ್ಲಿ. ಆ ತರ ಎಲ್ಲ ನಡೀತಾ ಇದೆ. ಎಲ್ಲ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತೊಲಗೋಗ್ಬೇಕು, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ಹಲ್ಲೇಲೂಯಾ, ಹಲ್ಲೇಲೂಯಾ, ಹಲ್ಲೇಲೂಯಾ. ಸಂಜೆ ನಡೆಯುವಂತ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಟದಲ್ಲಿ ದೇವರು ಒಂದು ದೊಡ್ಡ ಅದ್ಭುತವನ್ನು ಮಾಡಬೇಕು, ಒಂದು ಮಹತ್ವವಾದ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು. ஹல்லேலூயா, ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ஹல்லேலூயா, ஸ்தோத்திரம், ஹல்லேலூயா. யாருக்குமே வாய் வரல. ஊழியக்காரங்க வாய் திறந்து ஸ்தோத்திரம் பண்றதுக்கு வாய் இல்லை. முதல்ல மனசு இல்லை வாய் திறந்து போறதுக்கு. அப்புறம் எங்க எழுப்புதல், அப்புறம் கர்நாடகாவை ரட்சின்னு 1 மணிக்கு வந்து ஜெபம் பண்ணா போதாது, 10 மணிக்கு வரணும். ஹல்லேலೂಯಾ. 10 ಗಂಟೆಗೆ ಬರಬೇಕು. ಕರ್ನಾಟಕ ರಕ್ಷಣೆ ಮಾಡು, ರಕ್ಷಿಸು ಅಂತ 1 ಗಂಟೆಗೆ ಬಂದು ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಭಾರದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಜೀವನವನ್ನು ಕೊಡುವಂತಹ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಹಲ್ಲೇಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ಸಾಯಂಕಾಲ ಕೂಟದಲ್ಲಿ ಒಂದು ಅದ್ಭುತ ನೀನು ಮಾಡಬೇಕು ಸ್ವಾಮಿ. ದೇವರೇ, ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ದೇವರೇ ಕರ್ತೇನೆ ಸ್ತೋತ್ರ ಅಯ್ಯ, ನಿನ್ಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಅಪ್ಪ. ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ದೇವರೇ, ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ಕೊತ್ತನೂರು ಈ ಒಂದು ಸರೌಂಡಿಂಗ್ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ದೇವರೇ, ಈ ಗುಬ್ಬಿ ಕ್ರಾಸ್ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ದೇವರೇ, ದೇವರು ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಕ್ರೈಸ್ತರು ಸ್ವಾಮಿ ದೇವರೇ ನಿಜವಾದ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಸ್ವಾಮಿ, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೇಲೂಯಾ, ಹಲ್ಲೇಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ದೇವರೇ. ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಸ್ವಾರ್ಥಿಕ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಪಪ್ರಚಾರ ಮಾಡುವಂತ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತೊಲಗು ಹೋಗಲಿ ಸ್ವಾಮಿ. ಒಂದು ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಪಟ್ಟಣದಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕು ಕರ್ತನೆ. ஹல்லேலூயா, ஸ்தோத்திரம், ஸ்தோத்திரம். சாம்சன் வந்து ஒரு 2 ಚರಣತೆ ಪಾಡುವಾர்கள் இந்த நேரத்தில். ನಂತರ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ಕೊಂಡು ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಊಟ ಸಿದ್ಧವಾಗಿದೆ. ಯಾರು ಕೂಡ ಹಂಗೆ ಹೋಗ್ಬೇಡಿ, ನೀವೆಲ್ಲ ಊಟವನ್ನು ನಿಮ್ಗೆ ಫುಡ್ ಬಾಕ್ಸ್ ಅನ್ನು ಎಲ್ಲ ಅರೇಂಜ್ ಮಾಡಿದ್ದಾರೆ, ನೀವೆಲ್ಲ ತಗೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಿಲ್ಲ. ಹಾಗೆ ಚಿಕ್ಕ ಕಾಣಿಕೆಯನ್ನು ಕೂಡ ನಾವು ತಗೊಳ್ಳೋಣ ಈ ಸೇವೆಗೋಸ್ಕರ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕಾಣಿಕೆ ಎತ್ತವರು ದಯಮಾಡಿ ಮುಂದೆ ಬಂದು ಕಾಣಿಕೆ ತೆಗಿಬೇಕಾಗುತ್ತೆ. ಬಾಬು, ಹಲ್ಲೇಲೂಯಾ. Praise the Lord. Thank you, Jesus. நன்றி ஆண்டவரே, இயேசுவே ಸ್ತೋತ್ರ. Thank you, Holy Spirit. எளிய ஜெபத்தை கேட்கிறவரே, இந்த நேரத்தில் இந்த பாடல் மூலியமாக எங்கள் ஒளிய ஒவ்வொரு ஆண்டவரே முகத்தை பார்க்க கிருபை செய்வார். ராமுடன் பிரயாசப்பட்டே ஒன்றும் அகப்படவில்லை, ராமுடன் பிரயாசப்பட்டே ஒன்றும் அகப்படவில்லை. 1000 வார்த்தையின் படியே, 1000 வார்த்தையின் படியே வலையை விரிக்கின்றேன், நான் வலையை விரிக்கின்றேன். ராமுடன் பிரயாசப்பட்டே ஒன்றும் அகப்படவில்லை. 1000 வார்த்தையின் படியே, 1000 வார்த்தையின் படியே வலையை விரிக்கின்றேன்,
நான் வலையை விரிக்கின்றேன். ராமனிடம் பிரயாசப்பட்டேன், ஒன்றும் அகப்படவில்லை. உமக்காய் ஊழியம் செய்ய தினமும் வாஞ்சிக்கிறேன். உமக்காய் ஊழியம் செய்ய தினமும் வாஞ்சிக்கிறேன். சோதனை பாதையிலே சோர்ந்து வாடுகிறேன். சோதனை பாதையிலே சோர்ந்து வாடுகிறேன். ஆயிரம் முந்தன் வார்த்தையின் படியே, ஆயிரம் முந்தன் வார்த்தையின் படியே வலையை விரிக்கின்றேன். நான் வலையை விரிக்கின்றேன். ராமனிடம் பிரயாசப்பட்டேன், ஒன்றும் அகப்படவில்லை. இரவெல்லாம் கடல் மேலே சுயத்தால் போராடினே. இரவெல்லாம் கடல் மேலே சுயத்தால் போராடினே. ஒன்று மகப்படவில்லை, சோர்ந்து போவேனா. ஒன்று மகப்படவில்லை, சோர்ந்து போவேனா. ஆயிரம் முந்தன் வார்த்தையின் படியே, ஆயிரம் முந்தன் வார்த்தையின் படியே வலையை விரிக்கின்றேன். நான் வலையை விரிக்கின்றேன். ராமனிடம் பிரயாசப்பட்டேன், ஒன்றும் அகப்படவில்லை. ஒன்றும் அகப்படவில்லை. நன்றி ஆண்டவரே. கரங்களை தட்டி ராமுழுத பிரயாசப்பட்ட எல்லா கரங்களை தட்டி வரிசையாய் விட ஆண்டவர் நாமத்தை மேம்படுத்தலாமா? ஹல்லேலூயா, ஸ்தோத்திரம். பாஸ்டர் ಪ್ರವೀಣ್ அவர்கள் மற்ற காரியங்களை சொல்வார். ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಂದನೆಯನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಮುಗಿಂಪು ಲಾಸ್ಟಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ. ಈ ದಿನ ನಾವು ಇಲ್ಲಿ ಸೇರಿ ಮಾಡೋಕ್ಕೆ ದೇವರು ನಾವು ಕೊಟ್ಟಿರುವಂಥ ಈ ಸಮಯಕ್ಕೋಸ್ಕರ, ಈ ದಿನಕ್ಕೋಸ್ಕರ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವೆಲ್ಲರೂ ನಿಮ್ಮ ಟೈಮನ್ನು ನೀವು ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಬಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋಕ್ಕೆ ನೀವು ಬಂದಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಗೆ ಬೇಕಾಗಿದೆ. ಇವತ್ತು ಸಾಯಂಕಾಲ ಇಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಇರುತ್ತೆ. ನಿಮ್ಮ ಸಹಾಯ ನಮ್ಗೆ ಬೇಕಾಗಿದೆ. ನೀವೆಲ್ಲರೂ ಸಾಯಂಕಾಲ ಇಲ್ಲಿ ಇರಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಇಲ್ಲಿ ನಮಗೆ ಸಹಕಾರ ಮಾಡಬೇಕಂತ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ಏನು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಡಿ. ನೀವೆಲ್ಲರಿಗೂ ಊಟ ನಾವು ಫೆಸಿಲಿಟಿ ಮಾಡಿದ್ದೀವಿ. ಆದರೆ ಊಟ ಇಲ್ಲಿ ಇವತ್ತು ಇಲ್ಲೇ ತಿನ್ನಂಗೆ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಅವ್ರೇನು ಮಾಡಿದ್ರು, ನೀವು ಬೇರೆ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದಕ್ಕೆ ನಾವು ಬೇರೆ ಹೋಟ್ಲಲ್ಲಿ ಊಟ ಆರ್ಡ್ರ್ ಕೊಟ್ಟು ಮಾಡಿಸಿದ್ದೀವಿ. ಒಳ್ಳೆ ಊಟನೇ ಮಾಡಿಸಿದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲ ಬ್ರದರ್ ಹೌಸ್ ಕೊಡ್ತಾರೆ, ಅದು ತೊಗೋಬೋದು. ತಗೊಂಡು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲೇ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಬಂದರೆ ಮಯೂರ ಬೇಕ್ರಿ ಇದೆ. ಮಯೂರ ಬೇಕ್ರಿ ರೈಟ್ ತೊಗೊಂಡು ಅಲ್ಲಿ ಚರ್ಚ್ ಇದೆ ನಮ್ಮದು. ನಮ್ಮ ಚರ್ಚಲ್ಲಿ ಕೂತ್ಕೋಬೋದು, ನೀವು ರಸ್ ತೊಗೋಬೋದು, ಕೂತ್ಕೋಬೋದು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋಬೋದು, ಊಟ ಅಲ್ಲಿ ಮಾಡ್ಬೋದು. ಏನು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಡಿ, ಇಲ್ಲಿ ಊಟ ಕೊಡ್ತಾರಂತ. ತೊಗೊಂಡು ಸ್ವಲ್ಪ ಜನ ಮನೆಗೆ ತೊಗೊಂಡವರು ಮನೆಗೆ ತೊಗೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಇಲ್ಲ ಬ್ರದರ್ ನಾನು ಇಲ್ಲೇ ಬರ್ತೀನಿ, ನಿಮ್ಮ ಮನೇಲಿ ತಿಂತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ನಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ಬೋದು. ಪ್ರೀತಿಯಿಂದ ನಿಮ್ಮನ್ನು ನಾವು ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲರೂ ಬರ್ಬೋದು, ಏನು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಡಿ. ನೀವೆಲ್ಲರೂ ಈ ಸಮಯವನ್ನು, ಈ ದಿನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ಸ್ತೋತ್ರ, ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಲಾಸ್ಟಲ್ಲಿ ನಾವು ಒಂದು ಫೋಟೋ ತಗೊಳ್ಳೋಣ. ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಬಂದರೆ ಒಂದು ಫೋಟೋ ತಗೊಳ್ಳೋಣ. ನೀವೇ ಯಾರು ಹೋಗಬಾರ್ದು, ಎಲ್ಲ ಊಟ ತಗೋಬೇಕು. ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ, ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಗೆ ಬೇಕಾಗಿದೆ. ನೀವೆಲ್ಲ ಇರಬೇಕಂತ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ.